Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే వర్డ్ రిలేటెడ్ సెంటెన్సెస్. మనము రీసెంట్ గానే వర్డ్స్ వేసాం కదా, ఎలక్షన్ జరిగింది కదా. ఆ వర్డ్స్ కి సంబంధించిన కొన్ని రకాల సెంటెన్సెస్ అంటే మనం రెగ్యులర్ గా వాడుతూ ఉండేది. వర్డ్ కి సంబంధించి రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తూ ఉన్న సెంటెన్సెస్ ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంతమందికి మూవ్ ఆన్ అవుతుంది. సో నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, వాసన చూడటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని నేను మిమ్మల్ని అడిగాను కదా. దాని ఆన్సర్ స్నిఫింగ్. స్నిఫింగ్ అంటే వాసన చూడటం. వాసన చూడటాన్ని స్నిఫింగ్ అని ఇంగ్లీష్లో అంటారు. దీనికి ఎంతమంది ఆన్సర్ కరెక్ట్గా చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావు? నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావు? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అని కదా నేను మిమ్మల్ని అడిగాను. సో ఆన్సర్ వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్? వై డిడ్ యూ క్విట్ యువర్ జాబ్? ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు ఉద్యోగం ఎందుకు మానేశావు అని. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో, ఎంతమంది తెలిసి కూడా ఆన్సర్ చేయలేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియోలో ఉన్న 2 డేస్ క్వశ్చన్స్కి అయితే మర్చిపోకుండా మీ ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 2 డేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇప్పుడైతే 2 డేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఇంకా టైం ఉందా? ఇంకా టైం ఉందా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి? సో ఈ 2 ఆన్సర్స్ని మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. నేను వీటి ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఇప్పుడైతే లీడ్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. సో ఇంత ముందుకు ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, నువ్వు ఓటు వేసావా? మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంతమంది ఓటు వేశారో మీరు కూడా ఓటు వేస్తే ఎస్ అని కామెంట్ చేయండి. ఇన్ ఇంగ్లీష్ డిడ్ యూ ఓట్? డిడ్ యూ ఓట్? ఈ విధంగా ఇంగ్లీష్లో అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఓటింగ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఓటింగ్ అంటే నేను ఇదే ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను, లేదా నేను ఇదే మొదటిసారి ఓటు వేస్తున్నాను అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్, ఐ హ్యావ్ ఓటెడ్ వన్స్ బిఫోర్. ఐ హ్యావ్ ఓటెడ్ వన్స్ బిఫోర్ అంటే నేను ఇంతకు ముందే ఓటు వేశాను అని. అంటే జస్ట్ ఇప్పుడే ఓటు వేశాను అని చెప్పడానికి ఐ హ్యావ్ ఓటెడ్ వన్స్ బిఫోర్ అని చెప్పాలి. మీలో ఎంతమంది ఓటు వేశారు, ఇంకా మీరు ఏ పార్టీకి ఓటు వేశారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఓటు వేయడానికే ఇక్కడికి వచ్చాను. మనం ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాం కదా, కానీ మనం ఓటు వేయడానికి సొంత ఊర్లకి వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఆ టైంలో ఇలా చెప్తూ ఉంటాం, ఐ కేమ్ హియర్ టు ఓట్. ఐ కేమ్ హియర్ టు ఓట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ currently staying in Hyderabad and came to village to vote. I am currently staying in Hyderabad and came to village to vote అంటే నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను, నేను ఇక్కడికి లేదా విలేజ్కి ఓటు వేయడానికి వచ్చాను. కేమ్ టు విలేజ్ టు ఓట్ అంటే విలేజ్కి ఓటు వేయడానికి వచ్చాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, along with me many employees came here from there. along with me many employees came here from there అంటే నాతో పాటు అక్కడి నుంచి ఇక్కడికి చాలామంది ఉద్యోగులు వచ్చారు. అది ఎందుకు అంటే ఓటు వేయడానికి. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అక్కడ పెద్ద లైన్ ఉంది. అక్కడ అంటే ఇక్కడ ఓటు వేసే దగ్గర. దేర్ వాజ్ ఏ బిగ్ లైన్. దేర్ వాజ్ ఏ బిగ్ లైన్. ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, there are many people standing in line. there are many people standing in line అంటే అక్కడ చాలామంది లైన్లో నిలబడి ఉన్నారు. దేర్ ఆర్ మెనీ పీపుల్ స్టాండింగ్ ఇన్ లైన్ అంటే అక్కడ చాలామంది లైన్లో నిలబడి ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ స్టూడ్ ఇన్ లైన్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ అండ్ ఓటెడ్. దట్స్ వై ఐ వాజ్ వెరీ థర్స్టీ. ఐ స్టూడ్ ఇన్ లైన్ ఫర్ హాఫ్ ఎన్ అవర్
అండ్ ఓటెడ్ దట్స్ వై ఐ వాజ్ వెరీ థర్స్టీ అంటే నేను అరగంటకు పైగా లైన్లో నిలబడి మరీ ఓటు వేశాను, అందువల్లనే నాకు చాలా దాహంగా ఉంది. దట్స్ వై ఐ వాజ్ వెరీ థర్స్టీ. థర్స్టీ అంటే దాహంగా ఉంది అని. నెక్స్ట్ సెంటెన్స్, ఓటుకి డబ్బులు తీసుకున్నావా? ఇది మీరు నిజంగా ఓటుకి డబ్బులు తీసుకుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చాలామంది ఇలా చేస్తూ ఉంటారు కదా, ఓటుని అమ్ముకోవడం. సో డిడ్ యూ టేక్ మనీ ఫర్ యువర్ ఓట్? ఫర్ ఎగ్జాంపుల్, దే కేమ్ టు మై హౌస్ అండ్ గేవ్ మీ మనీ, సో ఐ టుక్ ఇట్ బై ఐ విల్ ఓట్ ఫర్ దోస్ ఐ లైక్. దే కేమ్ టు మై హౌస్ అండ్ గేవ్ మీ మనీ, సో ఐ టుక్ ఇట్ బట్ ఐ విల్ ఓట్ ఫర్ దోస్ ఐ లైక్ అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు, అందుకే నేను తీసుకున్నాను, కానీ నాకు నచ్చిన వాళ్ళకే నేను ఓటు వేస్తాను అని. అంటే వాళ్ళంతకు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మనం తీసుకున్న ఓటు నమ్ముకోకుండా, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి అమౌంట్ ఉంది కాబట్టి. సో మనం ఓటు నమ్ముకోకుండా మనం ఎవరైతే కరెక్ట్ అనుకుంటున్నామో వాళ్ళకే వేయాలి. నెక్స్ట్, ఐ డోంట్ లైక్ టు టేక్ మనీ, సో ఐ డిడెంట్ టేక్ ఇట్ అంటే నాకు డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు, అందుకే నేను తీసుకోలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్, ఇంకా ఓటు వేయలేదా? హ్యావెంట్ యూ ఓటెడ్ ఎట్? హ్యావెంట్ యూ ఓటెడ్ ఎట్ ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ గో ఇన్ దిస్ సన్, సో ఐ విల్ గో ఆఫ్టర్ ద సన్ సబ్సైడ్స్ ఎ బైట్. ఐ కాంట్ గో ఇన్ దిస్ సన్, సో ఐ విల్ గో ఆఫ్టర్ ద సన్ సబ్సైడ్స్ ఎ బిట్ అంటే నేను ఇంత ఎండలో వెళ్ళలేను, లేదా నేను ఇంత ఎండలో వెళ్ళను, ఎండ కాస్త తగ్గుముఖం పట్టాక లేదా ఎండ కాస్త తగ్గిన తర్వాత వెళ్తాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వెంట్ టు ఓట్. ఐ వోక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వెంట్ టు ఓట్ అంటే నేను ఉదయాన్నే నిద్రలేచి ఓటు వేయడానికి వెళ్ళాను అని. నెక్స్ట్ సెంటెన్స్, వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఇన్ ఇంగ్లీష్, ఇట్ విల్ బి ఈవినింగ్ వెన్ ఐ కమ్. ఇట్ విల్ బి ఈవినింగ్ వెన్ ఐ కమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ బి ఈవినింగ్ వెన్ ఐ కమ్, సో యూ గో అండ్ ఓట్. ఇట్ విల్ బి ఈవినింగ్ వెన్ ఐ కమ్, సో యూ గో అండ్ ఓట్ అంటే నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, అందుకే నువ్వు వెళ్ళి ఓటు వెయ్యి అని. ఒకరి కోసం వెయిట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి లేట్ అయ్యేసరికి మనం కూడా ఓటు వేయకుండా ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ ట్రై టు కమ్ సూన్ అండ్ ఓట్ ఫర్ షూర్. ఐ విల్ ట్రై టు కమ్ సూన్ అండ్ ఓట్ ఫర్ షూర్ అంటే నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను, అలాగే ఖచ్చితంగా ఓటు వేస్తాను. ఓట్ ఫర్ షూర్ అంటే ఖచ్చితంగా ఓటు వేస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చుట్టాలందరూ ఓటు వేయడానికి వచ్చారు. చాలామంది ఎక్కడెక్కడో ఉంటూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ విలేజెస్కి వస్తూ ఉంటారు ఓటు వేయడానికి. ఆల్ అవర్ రిలేటివ్స్ కేమ్ టు ఓట్. ఆల్ అవర్ రిలేటివ్స్ కేమ్ టు ఓట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ మై రిలేటివ్స్ కేమ్ టు అవర్ హౌస్ టు ఓట్ and we all voted together. All my relatives came to our house to vote and we all voted together అంటే మా బంధువులందరూ ఓటు వేయడానికి మా ఇంటికి వచ్చారు, అలాగే మేమందరం కలిసి ఓటు వేసాము అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ విల్ ఓట్ దిస్ ఇయర్. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ విల్ ఓట్ దిస్ ఇయర్ అంటే నేను ఈ సంవత్సరం ఓటు వేస్తానో లేదో నాకే తెలియదు అని. అంటే మనం బిజీగా ఉండటం వల్ల ఈసారి వెళ్తామో వేస్తామో లేదో ఆ టైంలో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కొందరికి తెలియకుండా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఈ సెంటెన్స్ కరెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, నీ ఓటుని ఎవరికి వేసావు? మీరు కూడా మీ ఓటుని ఎవరికి వేశారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, ఇదైతే మర్చిపోవద్దు. ఇన్ ఇంగ్లీష్, హూ డిడ్ యూ ఓట్ ఫర్? హూ డిడ్ యూ ఓట్ ఫర్ ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాస్ట్ మై ఓట్ ఫర్ దోస్ హూ ఐ థాట్ వుడ్ డూ వెల్. ఐ కాస్ట్ మై ఓట్ ఫర్ దోస్ హూ ఐ థాట్ వుడ్ డూ వెల్ అంటే నేను ఎవరైతే మంచి చేస్తారు అని అనుకున్నానో వాళ్ళకే నా ఓటు వేశాను అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టెల్ యూ హూ ఐ ఓటెడ్ ఫర్. ఐ వాంట్ టెల్ యూ హూ ఐ ఓటెడ్ ఫర్ అంటే నేను ఓటు ఎవరికి వేశానో నీకు అస్సలు చెప్పను అని. కొందరు ఇలా అంటూ ఉంటారు కదా, నేను చెప్పను అని. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మీకేం నష్టం జరగదు కదా. మీరు
లైక్ చేయడం వల్ల ఆ వీడియో లైక్డ్ వీడియోస్లో సేవ్ అయ్యి ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.